ఎంతసేపు పడుకుంటదంటే అజ్జూ లేకవే. లేగు. ఒరే ఒరే ఎందుకురా దాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు? అక్క అలసిపోయి వచ్చింది, కొద్దిగా రెస్ట్ తీసుకొని. నన్నెందుకు తిడతావు మమ్మీ? టైం 1 గంట అవుతుంది. మెల్లగా పడుకున్నది మమ్మీ, దానికి మేనర్స్ లేదు. అయినా దాన్ని దీన్ని ఏంటి రాను రాను రాజుగురం గాడిదైనట్టు తయారవుతున్నావు రోజు రోజుకి. నేనేం చేశాను ఇప్పుడు? ఏం మాట్లాడచ్చు? పద 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 ఎప్పుడు నన్ను తిడతావు? పడుకో. ఏమే మనకింకా తెల్లారలేదా? మమ్మీ కొద్దిగా లావున్న బెడ్షీట్ ఇవ్వ, మస్తు చల్లేస్తుంది. అంతేలే, పండుకోవడము, తినడము, టీవీ చూడడం లాంటి ఇంపార్టెంట్ పనులు తప్ప మనకేమున్నాయి లైఫ్ లో? నెక్స్ట్ ఏం చేద్దాము, ఏమైనా ప్రిపేర్ అవుదాము, చదువుకుందాము, అబ్బాయి ఇలాంటివేం లేవు. హాస్టల్లో కూడా ఇదేనా, నువ్వు ఇదేనా చేసేది? అక్కడే ఉన్నా అయిపోయేది. కాలేజ్ కన్నా పోతావా లేదా? లేస్తున్నా మమ్మీ. లే. హలో అక్క, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అన్నయ్యకు కూడా చెప్పానని చెప్పండి. వచ్చింది జాను, పొద్దున్నే వచ్చింది. న్యూ ఇయర్ హాలిడే సంక్రాంతికి ఇస్తారు కదా. అదే అదే మాట్లాడతారా? ఉండండి. అది ఇదిగో వాష్రూమ్కి వెళ్ళినట్టుంది. ఏమే వాష్రూమ్కి వెళ్ళావా? వాష్రూమ్లో ఉంది. వాష్రూమ్ వచ్చిన తర్వాత చేపిస్తాను. మమ్మీ. హలో, ఈరోజే కదక్క ఫ్యామిలీ డిన్నరు. ఉందిలేండి, తీసుకొస్తాను పాపని. మాట్లాడతారా? ఉంది పక్కనే. నైట్ తీసుకొస్తాను కదా, అప్పుడు మాట్లాడుదురులేండి. ఇంకా సరే, నేను కాల్ చేస్తాను మళ్ళీ. ఏంది నువ్వు? ఏంది నీ ప్రాబ్లం? ఎప్పుడు చూడు ఆ ఫోన్లోనే పడి ఉంటావు కానీ ఒక్కసారి ఆ రిలేటివ్స్తో మాట్లాడాలంటే మాత్రం కష్టం అయిపోతుంది నీకు. ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఆ పిజ్జా అవన్నీ తినేటప్పుడు డబ్బులు వాపస్ ఇవ్వండి, వెనకాలకి ఇవ్వండి అని చెప్పి గంటలు గంటలు మాట్లాడతారు ఆ కస్టమర్ కేర్ వాళ్ళతో. వాళ్ళెవరో కూడా తెలియదు మనకు. ఫ్యామిలీతో మాట్లాడాలంటే ఒక సెకండ్ మాట్లాడలేము. ఈ రోజు డిన్నర్ లో అన్న అందరితో మాట్లాడు, అర్థమైందా? అని పెట్టుకొని కూర్చోవద్దు. ఇక్కడంతా అని చెప్పి ఫోటోలు మాత్రం బాగానే దిగుతావు, అక్కడ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి నోరు మాత్రం తెరవవు. ఫోటోలో బతికేస్తావేమో. ఇంకా నానా, నేను బయటికి వెళ్ళేసి వస్తా, ఫ్రెండ్స్ వచ్చారు. బయటికి పోతున్నావా? సరే పోయిరా. తినేసి పోకూడదు? వద్దు, బయట ఏదో ఒకటి తినేస్తానులే, ఏం కాదు. వెదవా ఫ్రెండ్స్, నా బిడ్డను వచ్చినప్పుడు కూడా మనశ్శాంతిగా ఇంట్లో తిని అట్లా. మమ్మీ ఇట్స్ ఓకే, చాలా రోజుల తర్వాత వచ్చానని వాళ్ళు కూడా కలవాలనుకుంటున్నారు అంతే. సర్లే గాని రే అజ్జు, అక్కని డ్రాప్ చేసి రాపో. మమ్మీ, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి మమ్మీ. ఉన్నాయి లేరా, బోర్డ్ ఎగ్జామ్స్ నీకు ఒక్కడికే. పో, 10 నిమిషాలు పడుతుంది, పోయి రాపో. అదే అనుకుంటా ఉన్నా, ఇంకా రోడ్ ఎక్కలేదేందా అని. అయినా ఏందండి ఫ్రెండ్స్, నువ్వు ఇక్కడికి వాళ్ళ కోసం వచ్చినావా మా కోసం వచ్చినావా? అసలు ఇంట్లో ఉండేదే లేదు, ఎప్పుడు చూడు బయటికి పోదామనే. చల్లగా ఉంది అసలు, అవసరమా ఇప్పుడు? అందుకే కదా మా స్వెటర్ వేసుకున్నా. నడు, నీ దింత పద.